ఖమ్మం, నల్గొండ, వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీకి రాజీనామా చేస్తున్న చర్చ సోషల్ మీడియాలో మొన్నటిదాకా గట్టిగా ప్రచారం అయింది. ఎప్పుడైతే ఆయన బీసీలకు సంబంధించినటువంటి నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చిండో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పబోతున్నాడు. రెడ్డిల పైన తీన్మార్ మల్లన్న పెద్ద ఎత్తున విమర్శల వర్షం గుప్పిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం. అయితే మల్లన్న ఆయన ఒక సభ కూడా పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు వరంగల్ జిల్లాలో. బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మల్లన్న రెడ్డిలను విమర్శిస్తూ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే ప్రయత్నం చేశారు. అట్లనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులను కూడా చెడుగుడాడినటువంటి సిచ్యువేషన్ కూడా చూసినాం. అయితే ఇదే నేపథ్యంలో తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. కులగణనకు సంబంధించినటువంటి పత్రాలను తీన్మార్ మల్లన్న సొంత ఛానల్లో లైవ్ లో తగలబెట్టినటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి. తీన్మార్ మల్లన్న ఒక సంచలనమైనటువంటి ప్రకటనని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. నేను కొత్త రాజకీయ పార్టీకైనా సర్వం సిద్ధం చేస్తా, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండలేను, అలానే కాంగ్రెస్ పార్టీ నాకు అవసరం లేదంటూ కూడా తీన్మార్ మల్లన్న చాలా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. నాతో పాటు కటాకార్తిక్ అన్న కూడా లైవ్ లో జాయిన్ అయ్యిండు, పొలిటికల్ సీనియర్ జర్నలిస్ట్ అలా సీనియర్ అనాలిసిస్ కూడా. సో తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం చాలా క్లియర్ గా ఫస్ట్ ప్లే చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత కటాకార్తిక్ అన్నకు సంబంధించిన అనాలిసిస్ కూడా తెలంగాణ సమాజానికి ఇప్పుడు ఇంపార్టెంట్, అట్లనే బీసీ ప్రజలకు కూడా చాలా కీలకమైనటువంటి మీ మాటలు అర్థమయ్యేటటువంటి రీతిలో కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మల్లన్న ఈ మధ్య కాలంలో తన వ్యవహార శైలి చేంజ్ అయిపోయింది. కాంగ్రెస్ పట్ల మల్లన్న ఎందుకో చింతిస్తా ఉన్నాడు, కాంగ్రెస్ పైన ఎందుకో కొంత వ్యతిరేకంగా ఉన్నాడు అనేటటువంటి వార్తలు కూడా పూర్తి స్థాయిలో మనం విన్నాం. మల్లన్న ఒక జర్నలిస్ట్ అయినప్పటికీ, తర్వాత రాజకీయ నాయకుడు అయినప్పటికీ తన మార్నింగ్ న్యూస్ లో పదే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. అయితే మల్లన్న వెనకాల మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేటటువంటి వార్త కూడా వచ్చింది. కానీ ఈ రోజు ఈ సీన్ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి కూడా లేడు, తీన్మార్ మల్లన్న వెనకాల ఎవరు లేరు, ఇండివిజువల్ గా తీన్మార్ మల్లన్న ముందు పోదలుచుకున్నాడు. సో ఆఖరికి సొంత కాంగ్రెస్ పార్టీని కూడా తీన్మార్ మల్లన్న ఏకి పారేసిండు, రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి ఈ వీడియోని చాలా క్లియర్ గా మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మల్లన్న తన లైవ్ లో మాట్లాడినటువంటి వీడియో ఇది చాలా క్లియర్ గా ఒకసారి వీడియో కార్యక్రమం చేయండి. ఈ ప్రభుత్వం చర్య ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కదా. ఈ నివేదిక దొంగ లెక్క. ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తర్వాత మండలిలో చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఇది దొంగ లెక్క. బీసీ ప్రజలారా అర్థమైపోయింది, వీళ్ళు మనకు న్యాయం చేయడానికి గాని లేకపోతే మనకు రిజర్వేషన్లు ఇవ్వడానికి గాని మన లెక్కలు తీయడానికి వీళ్ళకి ఇష్టం లేదు. ఇవన్నీ దొంగ లెక్కలు. ఈ లెక్కలకు సంబంధించి నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది బీసీ ప్రజానికానికి. 160% మంది ఉన్నటువంటి బీసీలను కేవలం 46% మంది మాత్రమే హిందూ బీసీలు అని చూపించి బీసీల లెక్కను తొక్కిపెట్టి 8% ఉన్నటువంటి వాళ్ళని 15%గా ఉన్నట్టుగా ఓసీల లెక్క చూపించినందుకు నిరసనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా. రైట్, తీన్మార్ మల్లన్న గారు చేసినటువంటి నిరసన ఏకంగా కులగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్ నే తగలబెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. సో చాలా క్లియర్ గా మీరు విజువల్స్ కూడా చూస్తా ఉన్నారు. నివేదిక పరిస్థితిలో మేము అంగీకరించాం, ఇది దొంగ లెక్క, ఇది జానారెడ్డి చేసినటువంటి సర్వే. రైట్, ఏం చెప్తారన్న తీన్మార్ మల్లన్న గారు మాట్లాడినటువంటి మాటలు ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కష్టమే అనాలి. ఎందుకంటే సర్వే తీయడం అంటే అంత మామూలు విషయం ఏం కాదు. సర్వేకు పోయినటువంటి అధికారులు కూడా తెలంగాణ సమాజం చుక్కలు చూపించినారు. మీకు ఎందుకు లెక్కలు ఇవ్వాలి, దేనికోసం వచ్చిర్రు, రైతు బంధు ఎంత పడితే మీకేంది, మా ల్యాండ్ ఎంత ఉంటే మీకేంది, మా ఆస్తులు ఎంత ఉంటే మీకేంది అని చెప్పి అధికారులను కూడా కొంత ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు మనం చూసినాం. ఈ నేపథ్యంలో నిన్న ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ గారు బీసీ మినిస్టర్ గా కూడా ఉన్నాడు. ఆయనే గాంధీ భవన్ లో టపాకాయలు వాల్చుకున్నాడు, అట్లనే స్వీట్ పంచుకున్నారు. బీసీలకు సంబంధించినటువంటి కులగణనకు సంబంధించిన వ్యవహారంలో సక్సెస్ అయినమంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేసిండు. సో తీన్మార్ మల్లన్న నిరసన ఏ విధంగా చూస్తారు? మల్లన్న ఆయన కొనసాగించినటువంటి నిరసనను మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే మద్దతు ఇస్తారా, ఏకీభవిస్తారా, ఏందో చాలా క్లియర్ గా చెప్పండి అన్న. ఇప్పుడు నువ్వు కష్టపడి సర్వే చేశారని చెప్పావు. కష్టపడి సర్వే చేశారా, ఇంట్లో కూర్చొని లెక్క రాశారా? నాకు రీజనబుల్ గా మల్లన్న రాజీనామా అనేటువంటి విషయాన్ని ఒకసారి పక్కన పెట్టు, మల్లన్న ఆవేదనను కూడా ఒకసారి పక్కన పెట్టు. నేను క్లియర్ గా అడదలుచుకున్నా. తెలంగాణ ఓటర్ లిస్ట్ ప్రకారం 3,35,00,000 మంది తెలంగాణలో ఓటర్లు ఉన్నారు. 3,35,00,000. ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ నువ్వు చెప్పినట్టు కష్టపడి 1,00,000 మంది ఎమ్మెల్యేలను పెట్టేసి సర్వే చేపిస్తే తేలినటువంటి మొత్తం జనాభా ఎంత అంటే 3,70,00,000. 3,70,00,000లో 3,35,00,000 మంది
ఓటర్లు, Yeah. మిగతా 35 లక్షల మంది పిల్లగాళ్ళు అంటే 18 ఇయర్స్ బిలో ఓటు Yes. హక్కు లేనటువంటి వాళ్ళు, Yes. ఓటు అవును. నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు. Mm. కానీ Mm. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, స్కూల్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, మనం స్కూల్ అడ్మిషన్స్ అన్ని లెక్కలు తీస్తే మనకు తెలిసింది 80 లక్షల మంది విద్యార్థులు 18 ఇయర్స్ బిలో ఉన్నారు అన్నటువంటిది. Mm. మరి 18 ఇయర్స్ బిలో ఉన్నటువంటి వాళ్ళు 80 లాక్స్ ఉంటే అంటే ఓటు హక్కు లేనటువంటి వాళ్ళు, Mm. ఓటు హక్కు లేనటువంటి వాళ్ళు 80 లాక్స్ అయితే, Mm. ఓటు హక్కు ఉన్న వాళ్ళు 3,35 లక్షలు అయితే, Mm. ఈ 3,35 లక్షలు ప్లస్ 80 లాక్స్ ఎంత అవుతుంది? Mm. ఎంత అవుతుంది? సుమారు 4 కోట్ల మంది 4 కోట్లుగా పైగా Yes. అవుతారు. అవును. మరి ఇంకా Mm. ఇప్పుడు స్కూల్ పిల్లలు వీళ్ళు కాదు, Mm. స్కూల్ పిల్లలు కానటువంటి వాళ్ళు, Mm. 6 నెలల వాళ్ళు, 1 నెలటువంటి వాళ్ళు, Mm. సంవత్సరం వాళ్ళు, 2 సంవత్సరాల వాళ్ళు, 3 సంవత్సరాల వాళ్ళు, Mm. వీళ్ళ లెక్కలు ఇస్తే Mm. ఇంకొక 10 లక్షల మంది, 5 లక్షల మంది, 2 లక్షల మంది ఎంతో కొంత ఉండాలి కదా. Yes. అవును. సో వీళ్ళు ఇంత కలిపినప్పుడు 4 కోట్ల మంది ఉన్న తెలంగాణ జనాభాని 3,70,00,000 ఎట్ట చేశారు? Mm. 3,70,00,000కి Mm. అంటే 3,70,00,000 అని Mm. తగ్గించారంటే మిగతా 30 లక్షల మందిని చంపేశారా? Yes. ఇంకో విషయం చంపేసింది కూడా. మళ్ళీ Yes. ఇక్కడికి Yeah. వస్తున్నా వస్తున్నా Mm. ఇక్కడ 30 లక్షల మంది చంపేశారు. Mm. ఆ చంపేసిన వాళ్ళు అంతా ఎవరు? Mm. దాదాపు 21 లక్షల పైగా బీసీలనే. Yes. ఎందుకు బీసీలని అనేది చెప్పాల్సి వస్తుంది? Mm. ఒకప్పుడు Mm. 1,45,00,000 పైన ఉన్నటువంటి బీసీలు Mm. ఇవాళ ఎందుకు తగ్గిపోయారు? Mm. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ 2014 2014 చేసినటువంటి సర్వేలో అవును బీసీలు 52% మంది ఉంటారు. అవును ఈ రోజు చేసినటువంటి లెక్కలలో 46%. అవును అంటే బీసీల సంఖ్య పెరగాలన్నా తగ్గాలన్నా ఉమ్, ఏదైనా కూడా జనాభా లెక్క పెరుగుతుంది, అవును. కానీ ఇక్కడ తగ్గుకుంటూ వచ్చింది. మల్లన్న వర్షన్ కూడా అదే కదా. ఇప్పుడు హిందూ బీసీలు అప్పట్లో 52% ఉన్నారు అంటే గవర్నమెంట్ వెబ్సైట్ లో నువ్వు ఎక్కడ ఎత్తుకున్నా, ఎవరు గూగుల్ సెర్చ్ చేసుకున్నా తేలాంశం. ఉమ్. ఇప్పుడు ప్రభుత్వ వెబ్సైట్ అఫీషియల్ గా 52% బీసీలు ఉన్నారు. ఉమ్. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ చేర్చిందంత ఉమ్. 46.25. Yes. అంటే నువ్వు జనాభా లెక్కల్లో బీసీలు తగ్గారు, ఉమ్. మరి ఎవరు పెరిగారు? ఉమ్. ఓసీలు పెరిగారు. ఉమ్. అంటే ఓసీలేమో వాళ్ళ ఇళ్లలో పిల్లల్ని కన్నారు, ఉమ్. బీసీలేమో ఉన్నోళ్ళని చంపుకున్నారా? Yes. ఏం మాట్లాడదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు? ఉమ్. అంటే చాలా క్లియర్ గా లెక్కల్లో అబద్ధం కనపడుతుంది. Yes. ఇది ఇంట్లో కూర్చొని రాసుకున్న సర్వే. ఉమ్. ఇంకోటి సర్వే కాదు. దీంట్లో ఓసీలకు సంబంధించినటువంటి లెక్క పెరుగుతుందట, బీసీల సంఖ్య తగ్గుతుందట. అది 21 ఎవరైనా లక్షల మంది బీసీల బీసీలు సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు బీసీలు అంటే పిల్లలు ఒకవేళ పుట్టినా కూడా బీసీల లెక్క పెరగాలి. అవును కానీ ఈ బీసీల లెక్క ఎట్లా తగ్గుతుంది? 10 years మళ్ళీ 2014 అంటే ఇప్పుడు 2025. అవును. అంటే దాదాపు 10 సంవత్సరాల వ్యవధిలో సంఖ్య పెరగాలగానే తగ్గింది ఇక్కడ. అవును. ఇప్పుడు ఇంకోటి ఏంది, కరోనా టైం కదా, చాలా మంది మరణించారు. ఉమ్. కరోనా టైం అంటే కరోనా టైంలో ఓసీలకు ఏం కాలే. ఇప్పుడు కరోనా టైం అయితే ఉమ్. జనాభా తగ్గాలి, ఉమ్. బీసీలు తగ్గకూడదు. జనాభా తగ్గాలి. జనాభాలో ఓసీలు ఉండొచ్చు, ఎస్సీలు ఉండొచ్చు, ఉమ్. ఎస్టీలు ఉండొచ్చు, ఉమ్. బీసీలు ఉండొచ్చు. అంటే కరోనా కానీ- వైరస్ బీసీలకే ప్రధానంగా బీసీలు ఏడున్నారని చెప్పి వాళ్ళకే సోకిందా మరి ఇట్లేమని అనుకుంటున్నా? అంటే తెలంగాణ సమాజం వరకు ఒక ఉమ్. కరోనా ఒక బీసీల వరకే సోకింది, బీసీలు ఉమ్. మాత్రమే చంపింది. ఉమ్. ఇదే చెప్పదలుచుకున్నారా ప్రభుత్వం? ఉమ్. ఇదే చెప్పదలుచుకున్నారా ప్రభుత్వం? చాలా క్లారిటీగా అడదలుచుకున్నా. ఉమ్. 15% ఓసీలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు, ఉమ్. తర్వాత బీసీలు ఎందుకు 46% తగ్గిపోయారు? ఇదే పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు కలిపి 90% ఉన్నారని చెప్పినారు. ఇప్పుడు ఇక్కడే 90%. కుట్ర జరిగింది. ఈ ఉమ్. కుట్రను చాలా క్లియర్ గా నేను చెప్పే ప్రయత్నం ఉమ్. చేస్తున్నా. ఉమ్. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు, హైకమాండ్ మొట్టికాయల మేరకు ఉమ్. తప్పనిసరి పరిస్థితిలో ఇష్టం ఉన్నా లేకపోయినా టకటక జైరి అనేసరికి ఇష్టం లేకుండా తగటక కూడా కాదు, ఉమ్. కులగణాన్ని చేపట్టారు. ఉమ్. కులగణాన్ని చేపట్టే రోజు ఉమ్. ఎవరు అడుగుతున్నారు? రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ సర్వే చూస్తున్నాడా? ఉమ్. మనం ఇక ఏది రాస్తే అదే లెక్క, ఉమ్. ఏది రాస్తే అదే నమ్ముతారు ఉమ్. అనుకున్నారు. ఉమ్. నిజానికి చూపించడం కోసం గ్రామాల్లో పంపించారు. ఉమ్. హైదరాబాద్ లో ఇంటింటి సర్వే నడవలేదు, ఉమ్. అర్బన్ ప్రాంతాల్లో నడవలేదు, ఉమ్. కొన్ని గ్రామాల్లో చేశారు. ఎందుకు చేస్తున్నట్టు చూపించడం కోసం చేశారు. ఉమ్. కానీ ఇంట్లో కూర్చొని లెక్కలు రాశారు. ఉమ్. ఆ సర్వే రిపోర్ట్ తీయలేదు. ఉమ్. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం 2014 జనాభా లెక్కలు తీయండి, అంటే సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు తీయండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేపించినటువంటి కులగణన లెక్కలు తీయండి, ఉమ్. చాలా తేడాలు, చాలా తప్పులు ఇంకో విషయం కనపడుతున్నాయి. చెప్పండి, మల్లన్న గారు జానారెడ్డి గారి పైన విమర్శలు చేస్తా ఉన్నారు. జానారెడ్డి గారి కుట్ర నడిచిందని చెప్తా ఉన్నారు. నిజంగానే కులగణనకు సంబంధించిన సర్వే వ్యవహారంలో జానారెడ్డి హస్తం ఉందా? ఇప్పుడు జానారెడ్డి హస్తం ఉందా, కోమరెడ్డి వెంకరెడ్డి హస్తం ఉందా అది పక్కన పెట్టు. ఉమ్. రేవంత్ రెడ్డి తెలియకుండా జరిగిందా? ఉమ్. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? జానారెడ్డి, రేవంత్ రెడ్డా? ఉమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన అనుకరిస్తేనే, ఆయన అనుమతిస్తేనే జానారెడ్డి కుట్ర చేయగలుగుతాడు. ఉమ్. ఇప్పుడు లెక్కలు రాయటం అనేటువంటిది ఉమ్. ముఖ్యమంత్రి తెలియకుండా జరిగే పనే. ఉమ్. జానారెడ్డి గారే రాయదలుచుకున్నారు అనుకో, ఉమ్. జానారెడ్డి గారే లెక్కలు తప్పు రాయదలుచుకున్నారు. Yes. ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? ఉమ్. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వాలి. ఉమ్. వాళ్ళు తెలియకుండా జరిగే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి గారు తెలియకుండా ప్రభుత్వంలో చీమ చిటుకమనే అవకాశం ఉందా? Yes. లేదు కదా. అవును. అంటే ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గారు కుట్రని ఎందుకు అనుకోకూడదు? Yes.
అంటే ఒక విషయం, ఉమ్. ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వటం మనసా వాచే ఇష్టం లేక ఉమ్. ఏదో తప్పు లెక్క చూపించాలి. ఉమ్. ఇంతమంది తక్కువ జనాభా 46% ఉన్నా సరే ఉమ్. 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అనేది ఉమ్. చూపించటం కోసం ఉమ్. చేశారా? Yes. లేదు అంటే ఉన్న పలానా 60% మందో 70% మందో బీసీలు తెరితే ఉమ్. రేపు అసలు లేనటువంటి రెడ్డిస్కి ఓసీలకి మీరు 8% ఉన్నటువంటి ఓసీలకి ఎందుకు రిజర్వేషన్ అంత ఇస్తున్నారు అని దానికి వేసారా? ఉమ్. ఈడబ్ల్యూఎస్ని కాపాడటం. ఈడబ్ల్యూఎస్ అంటే హయ్యర్ కాస్ట్లో కూడా ఉండే పేదవాళ్ళ కోసం కేటాయించబడేటువంటి ఈడబ్ల్యూఎస్ పథకం. ఉమ్. ఆ ఈడబ్ల్యూఎస్ని రక్షించడం కోసం చేశారా? రైట్. ఏది ఏమైనా మొత్తానికి తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్టే కదా, ఖచ్చితంగా అది అయిపోయినట్టే clear కదా. గా. ఈ రోజు ఇప్పుడు కూడా clarity నేను వచ్చింది. ఏమంటున్నానంటే ఇక్కడ ఉమ్. కులాల కుంపట్లోకి మనం వెళ్ళలేదు, కులాల మధ్య గొడవల్లోకి మనం వెళ్ళలేదు. ఉమ్. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది, ఉమ్. ఏదే బీసీ లెక్కలు తెలుస్తాం, ఉమ్. బీసీలు అత్యధికంగా తెలంగాణ సమాజంలో ఉన్నారు, ఉమ్. వాళ్ళకి రిజర్వేషన్ పెంచుతాం. ఉమ్. బీఆర్ఎస్ పార్టీ 30% ఉన్నటువంటి రిజర్వేషన్ 18% తీసుకెళ్ళింది. ఉమ్. కానీ మేము అలా చేయబోం, ఉమ్. బీసీలు లెక్క తెలిసి. ఎందుకంటే సుప్రీంకోర్టు 50% సీలింగ్ మించి అవకాశం ఇవ్వట్లే. ఉమ్. ఎందుకు అవకాశం ఇవ్వట్లా? ఉమ్. మీ దగ్గర జనాభా లెక్కలు చూపియండి, ఉమ్. ఎందుకు ఇస్తున్నారు రిజర్వేషన్ మాకు చెప్పండి ఉమ్. అని సుప్రీంకోర్టు అడుగుతుంది. సుప్రీంకోర్టుకి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా శాస్త్రీయంగా ఇదిగో మా కాడ బీసీ జనాభా ఇంత, అందుకని మేము 42% ఇవ్వదలుచుకున్నాం, అది 50% రిజర్వేషన్ మించుతుంది, మాకు పర్మిషన్ ఇవ్వండి సుప్రీంకోర్టు అడుక్కోవడానికి సర్వే చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు డిమాండ్ చేస్తున్నాడు? సుప్రీంకోర్టు మొట్టికాయేస్తుంది రిజర్వేషన్ మించిన ప్రతిసారి, అందుకని సుప్రీంకోర్టు కూడా పర్మిషన్ తెచ్చుకోవడం కోసం కొలగనం చేశారు. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ముందు దొంగ లెక్కలు చెప్పబోతా ఉన్నారు. రేపు సుప్రీంకోర్టు రిజర్వేషన్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వదు. రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? నేనేం చేశాను, నేను చేశాను, కొన్ని సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వలేదు, కేంద్రం పర్మిషన్ ఇవ్వలేదు, నేనేం చేయను అంటాడు. కాబట్టి ఇది చేసినట్టే ఉండాలి, ఆగినట్టే ఉండాలి. ఇదొక ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారం చేసేటువంటి ప్రక్రియ. అందుకనే తీర్మానం మల్లన్న రాజీనామా చేస్తున్నాడని అనుకుంటున్నాను. రైట్. ఇంకోటి కొత్త పార్టీ కూడా అనౌన్స్ చేసిండు, ఇప్పటిదాకానే ఛానల్లో కూడా కొత్త పార్టీ అనౌన్స్ చేసిండు. త్వరలో బీసీల పార్టీ రాబోతున్నది, బీసీల కోసం పార్టీ పెడుతున్నాం అంటూ కూడా తీన్మార్ మల్లన్న గారు అనౌన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నాడు. ఇండిపెండెంట్ మూవ్మెంట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లయితే కొట్లాడిండో సేమ్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పైన కొట్లాటకు తీన్మార్ మల్లన్న సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి కులగణనకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ ని ఆయనే చాలా మీడియా ఛానల్స్ చెప్పిండు, అది పచ్చిగా చెప్పిండు, మనం మాట్లాడవద్దు, కానీ నేను తగలబెడతా అనేటటువంటి రీతిలో చెప్పి తగలబెట్టేసిండు. ఆయన ఇచ్చినటువంటి మాట ఆయన ఇంప్లిమెంట్ చేసిండు. సో ఇది తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్సీ రాజీనామా కనపడుతుంది. రేపు ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలను కూడా తీసే ప్రయత్నం చేస్తాడు. ఆయన మల్లన్న సామాన్యుడేం కాదు, సామాన్యుడు కాదు నిజంగా. మరి ముండోడు, నేను దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి, తీర్మానం మల్లన్న టీం కాబట్టి నువ్వు బాగా నేను దగ్గరుండి చూసినా కాబట్టి కేసీఆర్ కంటే ఎక్కువ తెలివి ఉందా మల్లన్న కంటే ఉందని అంట నేనైతే. అవునా? ఉందని అంటలేడు, ఎందుకంటే అంత ఆయన చాణక్యుడు అని అంటారు. ఎందుకంటే అన్న నేను చూసింది దగ్గరుండి, మల్లన్న వ్యవహారం అంతా నాకు తెలుసు. ఎందుకంటే కేసీఆర్ తో పోలుస్తున్నా కేసీఆర్ ఆయన 80,000 పుస్తకాలు చదివి అంత జ్ఞానుడేమో, కానీ నేను 80,000 పుస్తకాలు చదవకుండా ముందే జ్ఞానుడు అనుకుంటలేదు. ఎందుకంటే అంత కీలకమైన అన్న ఒకనొక స్థాయిలో ఇబ్బంది పడుతున్నా అనేటటువంటి వ్యక్తి ఈరోజు హెలికాప్టర్ స్థాయికి ఎదిగి ఒక బీసీ బిడ్డ అయినా కూడా సరే, మనమేం మల్లన్న హెలికాప్టర్ తిరగడం తప్పని మనం ఎందుకంటే ఒక బీసీ బిడ్డ హెలికాప్టర్ తిరుగు తప్ప, ఒక బీసీ బిడ్డ ఎదిగితే తప్ప, ఒక బీసీ బిడ్డ రాజకీయాలలో ఒక వ్యక్తి మంచి స్థాయిలో పోతే ఎవరు కూడా అందరూ స్వాగతిస్తారు. రాజకీయాలు ఎవడబ్బా సొత్తు కాదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ పని సరిగా చేయలేదా? నిజమే, అదే కనబడుతున్నది. రుణమాఫీ సరిగా చేయలేదు, రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మల్లన్న ఆయన మండలిలో పోయినప్పుడు, అంటే మల్లన్న ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ 3 జిల్లాలు వస్తాయి, 3 ఉమ్మడి జిల్లాలలో తిరుగుతుంటే కూడా మల్లన్నని క్వశ్చన్ చేస్తున్నారు జనం. రైతు బంధు ఏమైంది, రుణమాఫీ ఏమైంది అని చెప్పి మల్లన్నని క్వశ్చన్ చేసే పరిస్థితి. ఓట్లేసినటువంటి పట్టభద్రులు కూడా మల్లన్నని క్వశ్చన్ చేస్తారు, అన్న ఏమైందన్న అని చెప్పి. డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా అందరికి జాబులు ఏం లేవన్న, వాళ్ళు కూడా వ్యవసాయం ప్రశ్నిస్తారు, క్వశ్చన్ చేస్తారు. ఆ క్వశ్చన్ కి అన్న కూడా సమాధానం చెప్పలేకపోతున్నాడు, ఎందుకంటే మేము దగ్గర నుండి చూసినాం కాబట్టి చెప్తున్నా. సో ఏది ఏమైనా మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీకి టాటా బాయ్ బాయ్ గుడ్ బై చెప్పబోతున్నాడు. మొత్తానికి ఈ రోజు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఆయన కులగణనకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ ని ఏకంగా తన ఛానల్లో అంటుపెట్టేసిండు, అయిపోయింది. సో కాంగ్రెస్ కి ఆయన కథం అయిపోయింది అన్నట్టే లెక్క. చూద్దాం ఏం జరగబోతుందో.